హాయ్ దోస్తానీస్, ఈరోజు బ్రెడ్ డబుల్ కా మీఠా చేసుకుందాము. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో వేయించుకొని పక్కన పెట్టేసేద్దాము. కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఓకే, కిస్మిస్ భలే పొంగుతుంది కదా. అవును. ఇది ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మ నేర్పించింది. అవునా. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వేడయ్యాక మన బ్రెడ్ స్లైసెస్ అనేవి 4 పీసెస్ కట్ చేసుకున్నాము, అది అందులో యాడ్ చేయాలి. బ్రెడ్ బార్డర్ బ్రౌన్ కలర్ తీసేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి కదా. అది ఆయిల్ కొంచెం ఎక్కువనే కన్జ్యూమ్ చేస్తుంది కదా. ఓకే, ఇట్లా రావాలా? అవును, ఇట్లా వచ్చేసింది కదా, తీసేసుకుందాం. ఓకే, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకొని బ్రెడ్ వేసుకుందాం. మీరు షుగర్ సిరప్ చేద్దాము. ఎంత షుగర్ తీసుకున్నాం? 1 కప్ కదా. 1 కప్ షుగర్ తీసుకున్నాము. షుగర్ మొత్తం కరగాలన్నమాట. అది కరిగేలోపు మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసేసుకుందాం మనం. ఇప్పుడు షుగర్ సిరప్లో మన బ్రెడ్ స్లైసెస్ అన్నీ యాడ్ చేసాము. సిరప్ అనేది వచ్చేసింది. యాడ్ చేసి అవి మునిగే వరకు కలపాలా. కలిపేసి నెక్స్ట్ కొద్దిగా పాలు యాడ్ చేసుకుందాము. ఓకే, కలుపుకోవాలి. ఓకే, చూడ్డానికి అయితే భలే ఉంది. అయిపోయింది, అంతేనా? ఇప్పుడు విలాచి పౌడర్ యాడ్ చేసాం కదా, ఒకసారి కలుపుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే డబుల్ కా మీఠా రెడీ. మనం ఓన్లీ బ్రెడ్ వేయించుకోవడమే లేట్, అంతే కదా. తొందర అయిపోయింది ప్రాసెస్. ఈజీ రెసిపీ. ఓకే, వావ్, చూడ్డానికి అయితే సూపర్గా ఉంది. వావ్, తినేద్దామా? ఎస్, ఐఎమ్ రెడీ టు ఈట్. తినేద్దామా? తినేద్దాం. వావ్, సూపర్. చీట్స్, సూపర్.